హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే మనం ఢిల్లీలో ఉన్న జమ్మా మసీద్ని అయితే విజిట్ చేయబోతున్నాం. సో జమ్మా మసీద్ ఎలా వెళ్ళాలి, అది ఎక్కడ ఉందో మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు సాటిస్ఫై చేసినట్టుంటే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో పదండి ఈ వీడియోని అయితే చూద్దాం. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం ఢిల్లీలో ఉన్న జమ్మా మసీద్కి అయితే వచ్చాం. జమ్మా మసీద్ అంటే ఒక మహా మసీద్ అని అర్థం అనమాట. ఇది మన ఓల్డ్ ఢిల్లీలో షాజహానాబాద్ అనే ప్రాంతంలో ఉంది. ఇది దగ్గరగా రెడ్ ఫోర్ట్ ఉంటుంది అనమాట. రెడ్ ఫోర్ట్కి దగ్గరలో ఉంటుంది. ఇదైతే గేట్ నెంబర్ 2 అనమాట. గేట్ నెంబర్ 2 ద్వారా నేను లోపలికి వెళ్ళాను అనమాట. మనం జమ్మా మసీద్ చూసుకుంటే, నిర్మాణం చూసుకుంటే మనకి షాజహాన్ గారు నిర్మించారనమాట. 1650లో స్టార్ట్ చేసి 1656లో దీన్ని కట్టడం అయితే పూర్తయిందనమాట. సో అదేవిధంగా చూసుకుంటే మనం ఈ జమ్మా మసీద్ చూసారు, ఇదంతా చాందినీ చౌక్ మార్కెట్ అనమాట. ఇది చాలా పెద్ద మార్కెట్. దీని పక్కనే ఉంటుంది అనమాట మనకు జమ్మా మసీదు. సో దీన్ని కట్టడానికి అయితే మన షాజహాన్ గారు 10 లక్షల రూపాయలు అప్పట్లో ఖర్చు పెట్టారనమాట. 1650-56 టైంలో 10 లక్షలు అంటే చాలా ఎక్కువ. ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. చెప్పులు అయితే ఇక్కడ ఎవరి చేతులతో ఆలే పట్టుకోవాలి లోపలికి కొట్టుకెళ్తే, లేదంటే బయట పెట్టడానికి ఛార్జ్ చేస్తాడు 10 రూపాయలు ఎంతో. ఇదైతే జమ్మా మసీదు చూసారు ఎంత అద్భుతంగా ఉందో. నేనైతే ఈవినింగ్ టైం వెళ్ళాను అనమాట. సో ఈవినింగ్ టైం వెళ్ళడం వల్ల చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే, ఎందుకంటే లైటింగ్స్లో చాలా బాగా కనిపించింది. కాకపోతే ఈవినింగ్ టైం 5:30 లోపు వెళ్తే మనకి ఆ సౌత్ మినారేట్ ఉంది కదండి, ఆ పోల్ పైకి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. సో నేను వెళ్తాడికి 6 అయిపోయింది అనమాట. 6 టైంలో మనకి ఎంట్రన్స్ అయితే లేదు. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మన 5:30 లోపు అయితే వెళ్ళండి. దానిపైకి వెళ్తే మనకి ఓల్డ్ ఢిల్లీ మొత్తం వ్యూ కనిపిస్తుంది. సో మీరు చూసారా, అది ఓల్డ్ ఢిల్లీ, దానిపైకి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సో అది ఓల్డ్ ఢిల్లీ మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఇది బక్రీద్ సమయంలో మంచి బిజీగా ఉంటుంది. ఆ టైంలో ఇక్కడ కోర్ట్యార్డ్ ఉంటుంది అనమాట. ఆ కోర్ట్యార్డ్లో దగ్గర 25,000 మంది ఒక్కసారిగా, ఇది చూసారు ఇదే కోర్ట్యార్డ్, 25,000 మంది ఒక్కసారిగా ప్రార్థన చేస్తారు అనమాట ఆ కోర్ట్యార్డ్. సో ఇందులో 25,000 మంది చేయడం అంటే చాలా పెద్ద ప్లే గ్రౌండ్ మాదిరిగా ఉందన్నమాట. సో ఇది, సో అదేవిధంగా దీన్ని చరిత్ర చూసుకుంటే మనము, ఇది 1850లో స్వతంత్ర సమాంతరం జమ్మా మసీద్ చుట్టూ రాజకీయ కార్యకలాపాలన్నీ నిషేధించబడ్డాయి అనమాట. అప్పట్లో ఇక్కడైతే వాళ్ళ పద్ధతి ప్రకారం ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని లోపల నమాజ్ చేయడానికి అయితే వెళ్తారు. నమాజ్ చేసిన తర్వాత చాలామంది పరిగెట్టుకుని వెళ్తారు అనమాట. చాలా ఇంపార్టెంట్ వాళ్ళకైతే నమాజు, నన్ను అడిగితే ప్రార్థన. సో ఇదంతా కోర్ట్యార్డ్ అనమాట. ఈ కోర్ట్యార్డ్ మీరు చూసినట్టయితే చూడండి ఎంత భారీగా ఉందో. సో ఇందులో 25,000 మంది, దగ్గర 25,000 మంది పెట్టేస్తారు అనమాట. ఆ బక్రీద్ రంజాన్ సమయంలో చాలా ఘనంగా జరుగుతుంది కాబట్టి దగ్గర 25,000 మంది పెట్టేస్తారు. సో దీని దగ్గరికి రావాలంటే మనము జమ్మా మసీద్ మెట్రో గేట్ నెంబర్ 2 దగ్గరికి వస్తే మనకి చాందినీ చౌక్ దగ్గర దిగి చాందినీ చౌక్ మార్కెట్లో 100 మీటర్స్ ఉంటుంది అనమాట. మీరు జమ్మా మసీద్కి వెళ్ళి ఉంటే మీరు చాందినీ చౌక్ కూడా చూడొచ్చు, మార్కెట్ మొత్తం విజిట్ చేయొచ్చు మీరు. సో అక్కడంతా లో కాస్ట్ ప్రైజేనండి. నేను కూడా ఒక వాచ్ అయితే తీసుకున్నాను. సో అదైతే మీకు చాందినీ చౌక్ మార్కెట్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. సో ఇదైతే చూడండి, మొత్తం ఈ జమ్మా మసీద్కి అయితే మొత్తం రెడ్ స్టోన్, వైట్ స్టోన్, మొత్తం రెడ్ అండ్ వైట్ యూజ్ చేశారు అనమాట. రెడ్ ఎక్కువ యూజ్ చేశారు, రెడ్ స్టోన్ అయితే. అదేవిధంగా వైట్ మార్బుల్స్ చూడండి అక్కడక్కడ డిజైన్గా యూజ్ చేశారు. వాళ్ళైతే ప్రార్థన చేస్తున్నారు. నేను వెళ్తేప్పుడు నమాజ్ స్టార్ట్ చేశారనమాట. సో ఇదైతే 6:30 తర్వాత అందరినీ బయటకు పంపించేస్తారు. దీని ఎంట్రన్స్ అయితే లోపలికి ఉండదు అనమాట. సో 6:30 క్లోజ్. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే 6:30 లోపు వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈవిడ కూడా ప్రార్థన చేసుకుంటుంది. సో మనం ఈ నమాజు ఆ లోపల చాలామంది చేస్తారండి. సో ఈ చివరి నుంచి ఆ చివరికి దాకా చేస్తూ ఉంటారు నమాజు. చూడండి ఆ చివరి దాకా. మన షాజహాన్ గారు రెడ్ ఫోర్ట్ తర్వాత ఇక్కడ తాజ్మహల్, దాని తర్వాత ఇది చివరి కట్టడం అనమాట మన తాజ్మహల్లో. ఇది రెడ్ జమ్మా మసీద్ అనేది. షాజహాన్ గారు అప్పట్లో చాలా కట్టడాలు కట్టారు. అప్పట్లో 10 లక్షలు ఖర్చు పెట్టారండి దీనికి. దీన్ని 5,000 మంది కార్మికులు దీన్ని 6 సంవత్సరాలు కష్టపడి కట్టారనమాట. సో అదేవిధంగా దీన్ని చూసుకుంటే మనము దీనికి 4 మినరెట్స్ ఉంటాయి అనమాట. మినరెట్స్ అంటే అవేనండి, పోల్స్ అన్నది కదా. సో 4 మినరెట్స్ ఉంటాయి. 2
3 రూమ్స్ ఉంటాయి అన్నమాట. చూసారు ఇటైతే ఎంట్రన్స్ అయితే లేదు, ఇటు అయితే క్లోజ్లో ఉంది. దీని లోపలికి గేట్ ఉంది చూసారు, ఆ లోపలికి విడిచిపెట్టి ఆ పైకి ఎక్కిస్తారు అనమాట. దానికంటూ సపరేట్ ప్రైజ్ ఉంటుంది, టికెట్ ప్రైజు. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇది నైట్ అయిపోయింది, 6:20 ఇలా ఆ రేంజ్లో తీసాను అనమాట ఈ వీడియో. అప్పటికైతే లైట్స్ అన్నీ ఆన్ చేశారు. సో ఆ టైంకి అందరినీ బయటికి వెళ్ళిపోమంటున్నారు. సో ఎందుకంటే టైం అయిపోయింది కదండి. సో లైటింగ్ వ్యూలో చూడడానికి అయితే జమ్మా మసీద్ చాలా బాగుంది చూసారా. ఫోటో షూట్కి అయితే చాలా బాగుంటుందండి. కానీ ఇక్కడైతే వీడియో ఫోటోకి ఎవరు ఏమనట్లేదు, కానీ చాలామంది చెప్పారు ఆ వీడియో ఫోటో షూట్కి కూడా ఛార్జ్ చేస్తారని. ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమి లేవన్నమాట. ఇది రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్ వస్తుందండి. అక్కడి నుంచి మీకు మెట్రో తెలిస్తే మెట్రో ద్వారా, లేదంటే ర్యాపిడో తెలిస్తే ర్యాపిడో ద్వారా కూడా రావచ్చు. దీని బయటేనండి, దీని గేట్ బయట మనకి చాందినీ చౌక్ మార్కెట్ ఉంటుంది. మీరు జమ్మా మసీద్కి వస్తే చాందినీ చౌక్ మార్కెట్ కూడా మీరు తక్కువ ప్రైస్ 2 ఎంజాయ్ చేయడం అయితే అయిపోద్దండి. మీరు టైమింగ్స్ అయితే గుర్తుకు పెట్టుకోండి. 7 నుంచి ఈవినింగ్ 6:30 లోపు అండి. మీరు మినరట్ ఏదైనా ఆ పోల్ ఎక్కాలనుకుంటే మీరు 5:30 లోపు అయితే అక్కడ ఉండాలి. 5:30కి అయితే క్లోజ్ అయిపోద్ది అనమాట మినరట్స్ పైకి ఎక్కడం. సో ఆ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ అండ్ కామెంట్ చేస్తే మనం చాందినీ చౌక్ నెక్స్ట్ వచ్చే వీడియో అనమాట. సో చాందినీ చౌక్ మొత్తం ఒక వ్యూ మొత్తం చూపించి అక్కడ రేట్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. ఇదైతే జమ్మా మసీద్ యొక్క తలుపులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది అనమాట జమ్మా మసీదు. ఈ బయట చూస్తే మనకి చాందినీ చౌక్ మార్కెట్ కనబడుతుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందు మళ్ళీ కొన్ని తీసుకొస్తాను అనమాట. సో ఇలాంటి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో బయట కనబడుతుంది చూసారా, ఇదే చాందినీ చౌక్. దగ్గరగా 3 కిలోమీటర్ మార్కెట్ అండి ఇది. ఇక్కడ ఏది తీసుకున్నాను కానీ చౌక్గానే ఉంటుంది. నేనైతే ఒక వాచ్ తీసుకున్నాను 300కి అనమాట. సో అది కూడా చౌక్గానే ఉంది, కాకపోతే 1200 చెప్పాడు, ఇక్కడ 300కి వచ్చాడు అనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. కొత్త వారు ఎవరైనా వస్తే ఈజీగా మోసపోతారండి.